రాష్ట్రంలో మొదలైన ఎన్నికల హడావిడి, పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు బిజీ. కరీంనగర్ నుంచి సీఎం కేసీఆర్ ప్రచారం. ఈ నెల 17న టీఆర్ఎస్ బహిరంగ సభ. ఖమ్మం ఎంపీ సీటుకి కాంగ్రెస్ లో పోటీ, తలనొప్పిగా మారిన గ్రూపు రాజకీయాలు. మండుటెండల్లోనే కాగజ్ నగర్ సదరం క్యాంప్, క్యూలో నిలబడలేక దివ్యాంగుల అవస్థలు. కరువు కోరల్లో కరీంనగర్ జిల్లా గ్రామాలు, తాగు సాగునీటి కోసం నానా తిప్పలు. కన్నుల పండుగగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు, మురళీకృష్ణుడి అవతారంలో స్వామి దర్శనం. డీటెయిల్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఓవైపు పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తుండగా, మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో వెళ్తున్నామని చెబుతున్నారు జిల్లా కలెక్టర్లు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు జిల్లా ఎస్పీలు. సంగారెడ్డి జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు కలెక్టర్ హనుమంతరావు. ఎన్నికల విధులకు సంబంధించిన శిక్షణకు ఉద్యోగులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని 5 శాసనసభ నియోజకవర్గాల్లో సంగారెడ్డి, పటాన్ చెరువు, మెదక్ లోక్సభ స్థానం పరిధిలో ఉండగా జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలు జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నాయి. జిల్లాలో మొత్తం 1557 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కలెక్టర్. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేస్తామన్నారు ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి. ముఖ్యంగా సంగారెడ్డిలో పోలింగ్ స్టేషన్స్ మొత్తం గతంలో 1479 ఉండేవి, ప్రస్తుతానికి 1557 ఉండడం జరిగింది. అదేవిధంగా 872 లొకేషన్స్ లో ఈ 1557 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితులలో ఎన్నికల కోడ్ని ఉల్లంఘించవద్దు, కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎలక్షన్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్స్ ఇవన్నిటి కొరకు జాయింట్ టీమ్స్ అంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఆ టీమ్స్ వెళ్ళి ఇప్పుడు ఎవరైనా వైలేట్ చేసినా సరే, లేదంటే సివిజిల్లో ఎవరైనా కంప్లైంట్ చేసినా సరే వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు అన్నట్టు. ఆ విధంగా ఎంసీసీ వయలేషన్స్ ఎక్కడ జరిగినా సరే ఎట్లాంటి విమర్శలకు తావు లేకుండా మేము ఏర్పాట్లు ఇట్లాంటి యాక్షన్ తీసుకుంటాం. ఖమ్మం లోక్సభలో ఎన్నికల నిర్వహణకి సిద్ధంగా ఉన్నామన్నారు ఆ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్. ఖమ్మం ఎంపీ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15,04,878 ఓటర్లున్నారని చెప్పారు. కొత్తగా ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకునేందుకు మార్చి 15 వరకు గడువిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నికలకు 948 ప్రాంతాల్లో 1798 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు కలెక్టర్. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పోలీస్ శాఖ నుంచి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు సిపి తఫ్సీర్ ఇక్బాల్. 17th ఖమ్మం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 15,04,878 ఓటర్స్ ఉన్నారు. దానిలో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పోలింగ్ స్టేషన్ 1798 పోలింగ్ స్టేషన్స్ ఉంది 7 కాన్స్టిట్యున్సీ కలిపి. అదేవిధంగా లొకేషన్స్ 948 లొకేషన్స్ ఉంది. అండ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కోసం టీమ్స్, ఎంసీసీ టీమ్స్ 33 టీమ్స్ ఉంది. ఫ్లయింగ్ స్క్వాడ్ 21 టీమ్స్ ఉంది. స్టాటిక్ సర్వేలెన్స్ 22 ఉన్నారు. వీడియో సర్వేలెన్స్ 31 ఉన్నారు. సెక్టరల్ ఆఫీసర్స్ 162 మెంబర్స్ ఉన్నారు. నిన్న రోజు నుంచి ఇన్స్ట్రక్షన్ నేను ఇచ్చాను. ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఈ రోజు నుంచి రిగ్రెస్గా ఫాలో చేస్తున్నాను. మన ఖమ్మం కమిషనరేట్ నుంచి కానేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్ జలంధులో వెళ్తారు. జలంధు మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. సో దాట్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. వరంగల్ లోక్సభ స్థానంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్. మహిళలు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 33,000 మంది కొత్త ఓటర్లు ఉన్నారని, అందులో 30 మంది ఎన్ఆర్ఐలు కొత్తగా పేరు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ ఉంటుందన్న కలెక్టర్ మొబైల్ యాప్ల ద్వారా డబ్బుల పంపిణీ అడ్డుకోవడానికి నిపుణులతో చర్చిస్తామని చెప్పారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ 6 టీమ్స్ అపాయింట్ చేశాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ సంబంధించిన ఉదాహరణకి ఇల్లీగల్ మీటింగ్స్ కావచ్చు, లేకుంటే ఇల్లీగల్ పోస్టర్స్ కావచ్చు, మనం తప్పనిసరిగా సి విజిల్లో
ఫోటోగ్రాఫ్ తీసుకుని 100 నిమిషంలో 100 మినిట్స్లో దీని మీద యాక్షన్ ఉంటుంది. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులతో సమావేశమయ్యారు కలెక్టర్ శ్రీధరన్. జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో దాన్ని రూరల్ ఏరియాస్లో కూడా 1200 నుంచి 1400కి సడలిస్తూ అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని 592 పోలింగ్ కేంద్రాల్లో లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు చేశామన్నారు ఆ జిల్లా కలెక్టర్ శశాంక. జిల్లాలో 4,59,275 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు ఎస్పీ లక్ష్మీనాయక్. 11 ఏప్రిల్ నాడు పోలింగ్ జరుగుతుంది, అట్లాగే 23 మే నాడు కౌంటింగ్ జరుగుతుంది. నిన్న సాయంత్రం నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం జరిగింది. జిల్లా యంత్రాంగం వైపు నుండి ఫ్లయింగ్ స్క్వాడ్స్ని, ఎంసీసీ నోడల్ ఆఫీసర్స్ని అసెంబ్లీ స్థాయిలో, అట్లాగే అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయిలో, అట్లాగే మండల స్థాయిలో నియమించుకోవడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేసిన అధికారులు లోక్సభ ఎన్నికలను అదే స్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్ నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 17న కరీంనగర్, 19న నిజామాబాద్లో సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో సభకు 2 లక్షలకు తక్కువ కాకుండా జన సమీకరణ చేయాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు కేసీఆర్. ఎంపీలను గెలిపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలేదని స్పష్టం చేశారు. ఎంఐఎం పోటీ చేసే హైదరాబాద్తో పాటు మిగతా 16 సీట్లు గెలిచి తీరాల్సిందేనని అన్నారు. 1-2 రోజుల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అలర్ట్ అయింది. ఏర్పాట్లలో బిజీగా ఉంది. ఇవాళ సీఎస్ఎస్కే జోషితో సమావేశమయ్యారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది నియామకంపై సీఎస్తో చర్చించారు రజత్ కుమార్. మరోవైపు పార్టీల నేతలతోనూ సమావేశమైన సీఈఓ ఎన్నికల నిర్వహణపై సలహాలు తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తామన్నారు రజత్ కుమార్. పార్టీస్ మీటింగ్ పెట్టాం. సో పొలిటికల్ పార్టీ మీటింగ్ చాలా మంచిగా జరిగింది. పోయిన ఎన్నికలలో ఏమేం పాయింట్స్ నోట్ చేశారు, దాని గురించి సలహాలు, సూచనలు ఇచ్చారు. వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ రిగార్డింగ్ కంట్రోల్ ఆఫ్ లిక్కర్ అండ్ మనీ, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లిక్కర్ అండ్ మనీ. బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఆ సజెషన్ వచ్చింది దట్ లాస్ట్ టైం కనీసం బిగినింగ్ పీరియడ్లో మేము ఫుల్గా ఇంప్లిమెంట్ చేసే ముందు అది కొంచెం ఎక్కువ మన దగ్గర ఇన్ఫ్లుయెన్సింగ్ బిహేవియర్ జరిగింది. పార్టీ మీటింగ్స్ తర్వాత ఈ డ్రింకింగ్ ఒక ఓపెన్ డ్రింకింగ్ జరుగుతున్నది. దానికి ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్, ఇలా ఓపెన్ ఏరియాలో డ్రింకింగ్ అయితే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్ ఈవెన్ ఇన్ నాన్ ఎలక్షన్ పీరియడ్స్. సో దానికి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా ఈ వేజెస్కి లేబర్ అడ్డాస్ దగ్గర లేకపోతే వర్కర్స్ ఎంప్లాయ్మెంట్కి వాళ్ళు మినిమం వేజెస్ అక్కడ చేస్తున్నారు, కానీ దాంతోపాటు ఒక లిక్కర్ బాటిల్, ఒక ఫుడ్, ఇవి అన్నీ ఎక్స్పెండిచర్ చూపించకుండా చేస్తున్నారు. సో ఇలాంటి చాలా సజెషన్స్ వచ్చినాయి. సర్టన్ గ్రూప్స్ విచ్ ఆర్ యాక్టివ్ ఇన్ మనీ డిస్ట్రిబ్యూషన్, అవి అన్నీ కూడా స్పెసిఫిక్ డీటెయిల్స్ మాకు ఇచ్చారు. వీ విల్ ట్రై టు ఇన్వైజ్ ఆల్ ది పోలీస్ అథారిటీస్. ఇక్కడ నుండి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత డిఓస్, ఎస్పీస్తో కాన్ఫరెన్స్ చేస్తున్నాం. ఇవి అన్ని డిస్కషన్ చేస్తాం. మోడల్ కోడ్ ఆఫ్ వయలేషన్స్ గురించి ఆల్రెడీ మేము చర్య స్టార్ట్ చేసాము. 24 hours లోపల గవర్నమెంట్ బిల్డింగ్స్ నుండి అన్నీ రిమూవ్ చేయాలి, బ్యానర్స్, పోస్టర్స్. ఇంకా డిస్ట్రిక్ట్స్ నుండి రిపోర్ట్స్ వస్తున్నాయి. జనరల్గా రిపోర్ట్స్, కన్సాలిడేటెడ్ రిపోర్ట్స్ సిటీలో కూడా మేము క్లీనింగ్ అప్ జరిగింది, కొద్దిగా చూసాము. వన్ ఆఫ్ ద థింగ్స్ వన్ పార్టీ సజెస్టెడ్ వాజ్ దట్ ఈ 18th నుండి 25th వరకు మేము వీఆర్ టేకింగ్ నామినేషన్స్. దాంట్లో 2 పబ్లిక్ హాలిడేస్ ఆర్ దేర్. సో దీనికి వైడ్ పబ్లిసిటీ చేయాలి, ముందు నుండి పబ్లిక్ ప్లాన్ చేసుకోవచ్చు.
పీపుల్ కెన్ నామినేట్ పొలిటికల్ పార్టీస్ ప్లాన్ చేయవచ్చు. 21st is Holi and 24th I think is a Sunday. So మన 18th to 25th పీరియడ్లో 2 పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. ఆ డేస్కి మేము నామినేషన్స్ తీసుకోము. దీస్ థింగ్స్ షుడ్ బి వైడ్లీ నోన్. మీడియా మిత్రుల ద్వారా వీఆర్ లెటింగ్ ఎవ్రీబడి నో. వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి. సో ఒక నిర్ణయం జరిగింది, డైలీ ఎంసీసీ కింద ఎన్ని కేసెస్ బుక్ చేస్తున్నాము, ఏమేం చర్యలు తీసుకుంటున్నాం, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎక్కడెక్కడ యాక్షన్ జరిగింది, ఇవి అన్నీ కూడా డైలీ ప్రెస్ రిలీజ్ చేస్తాము. అదేవిధంగా మన వెబ్సైట్లో కూడా పోస్ట్ చేస్తాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది సజెషన్స్ and the parties have promised they will work well and try to observe all the protocols and manchiga election conduct chestaru. One of the important issues was that we have taken up with the state government, inka kontamandi enikala sibandulu join avaledu, so we have asked them to join immediately. Some 12 ARO posts are vacant, so vacant in the sense that postings aina tarvata they have not joined. Immediately they have been directed to report by tomorrow, report compliance. ఖమ్మంలో పార్లమెంట్ స్థానానికి అభ్యర్థుల్లో గట్టి పోటీ నడుస్తోంది. పోటీ ఎవరైనా చేస్తారు కానీ గెలిచే వాళ్ల కోసం కాంగ్రెస్ వెతుకుతోంది. ఓవైపు అధికార పార్టీకి ప్రస్తుత అభ్యర్థి కాకుంటే మరో అభ్యర్థి ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల విషయంలో ఎదురెదుతోంది. ఎంపీ అభ్యర్థి కోసం అష్టకష్టాలు పడుతున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పై V6 న్యూస్ కథనం. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాల్లో టీఆర్ఎస్ 1 స్థానంతో సరిపెట్టుకోగా కాంగ్రెస్ 6 స్థానాలు, టీడీపీ 2, ఇక ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించాడు. అయితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థి దొరకడం లేదు. అర్ధబలం, అంగబలమున్న నాయకుడిని బరిలో నిలపాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు అధికార టీఆర్ఎస్ కు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా సీఎం కేసీఆర్ ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఓటు బ్యాంకు పరంగా ఖమ్మం జిల్లాలో ప్రజాకూటమి బలంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం లోక్సభ దక్కించుకోవాలని చూస్తోంది. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రజాకూటమికి అనుకూలంగా రావడంతో జిల్లా నేతలతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా ఖమ్మం టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఖమ్మం టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గతంలో ప్రజాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ సీటు సిపిఐకి కేటాయించడంతో ఆమె పోటీ చేయలేకపోయారు. ఖమ్మం ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందనే భావనలో ఉన్నారు. అయితే సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో రేణుకా చౌదరికి విభేదాలున్నాయి. ఎమ్మెల్యేలు వనమ వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి కూడా ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. రేణుక వర్గీయులు మాత్రం ఈ అభ్యంతరాలు తాత్కాలికమేనని, టికెట్ రేణుకా చౌదరికే దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిన గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్రతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఖమ్మం టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం నుంచి పోటీ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు సినీ నటి విజయశాంతి కూడా ఖమ్మం బరిలో దిగే అవకాశాలున్నాయని కొందరు చెబుతున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెర వెనుక మరికొందరు నేతల పేర్లు కూడా సూచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజాకూటమితో కలిసి పనిచేస్తుందా లేదా ఒంటరిగానే బరిలోకి దిగుతుందా అనేది తేలాల్సింది. జాతీయ స్థాయిలో పొత్తులను బట్టి ఖమ్మం లోక్సభ సీటు కేటాయింపు ముడిపడి ఉంటుంది. అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాల్సిన అవసరం ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. గ్రూపులుగా విడిపోయి ఉన్న జిల్లా కాంగ్రెస్ కు లోక్సభ అభ్యర్థి ఎంపిక పెద్ద సవాల్గా మారింది. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్ ఎస్టీ సెల్ కో చైర్మన్ బెల్లయ్య నాయక్ టికెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో రాష్ట్ర స్థాయి గిరిజన నేతలు, రిటైర్డ్ అధికారులు కూడా మహబూబాబాద్ పై దృష్టి పెడుతున్నారు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని పినపాక, భద్రాచలం, ఇల్లందుతో పాటు ములుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. దీంతో మహబూబాబాద్ పై కూడా ఆశావహులు టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. నయీం చనిపోయిన అతని అనుచరుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా భూ కబ్జా వ్యవహారంలో 5గురిని అరెస్టు చేశారు రాచకొండ పోలీసులు. పాషం శ్రీను, అబ్దుల్ ఫహీ, అబ్దుల్ నజీర్, హసీనా బేగం, తుమ్మ శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 88 లక్షల రూపాయలు, 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
నయీం బినామీ ఆస్తులను కబ్జా చేసేందుకు అతని అనుచరులు ప్రయత్నించారని తెలిపారు రాచకొండ సిపి మహేష్ భగవత్. కమర్షియల్ కాంప్లెక్స్, ఖాళీ స్థలాలను వేరే వారి పేర్లపైన రిజిస్టర్ చేయడానికి ప్రయత్నించారన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ చేసిన ప్రాపర్టీస్ ఇప్పుడు అది బెనామీ పేరుతో మళ్ళీ అది వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేస్తూ ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్ సృష్టించి ఈ ఫ్రాడ్ చేసిన ఈ మొత్తం ర్యాకెట్ని మన ఎస్ఓటి పోలీస్ తర్వాత భువనగిర్ ఏసీపీ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో అంతకుముందు భువనగిర్ కేసెస్లో దాదాపు 182 కేసెస్ ఎవరి మీద ఉన్నాయి. ఈ 5గురిని ఇప్పుడు అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి 88,37,000 రూపీస్ వర్త్ క్యాష్ అండ్ గోల్డ్ తర్వాత 3 3-వీలర్స్ రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ కేసులో ఇలాంటి పని చేస్తున్నారు, సో ఎవరికి విడిచిపెట్టడానికి ప్రసక్తి లేవు. పక్కా విల్ గో బై ఎవిడెన్స్ అండ్ హూ ఎవర్ ఇన్వాల్వ్డ్ విల్ పక్కా డెఫినెట్లీ అరెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్. We don't want this kind of nuisance again. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్లో మండు టెండలో నిర్వహించిన సదరం క్యాంప్తో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈఎస్ఐ హాస్పిటల్లో నిర్వహించిన ఈ శిబిరానికి కాగజ్ నగర్, దహేగాం, పెంచికల్పేట్ మండలాల నుంచి భారీగా దివ్యాంగులు వచ్చారు. ఎండలోనే భారీగా క్యూ లైన్లలో నిలబడాల్సి రావడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. 3 రోజులుగా సదరం క్యాంప్ జరుగుతున్నా అధికారులు మాత్రం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు దివ్యాంగులు. రాసే వాళ్ళు కూడా ఇద్దరే ఉన్నారు, నలుగురు ఉన్నా కూడా తొందరగా అయిపోతుంది. ఇక్కడ ఈ లైన్ కూడా తొందరగా అయితలేదు. నుంచి కూడా కదలే అప్పటి నుంచి 2.5 గంటల నుంచి ఇక్కడ లైన్లో ఉంది. ఒక్కలేదు కూడా కాలేదు అనుకుంటా. అక్కడ తీసుకునే వాళ్ళు కూడా పబ్లిక్ ఇద్దరే ఉన్నారు. ఒక లేడీస్ తీసుకుంటారు, ఒక జెంట్స్కి తీసుకుంటారు. అది అయితలేదు తొందరగా క్యూలో కొంచెం తొందరగా అయ్యేటట్టు ఏర్పాటు చేయండి. का जुगाड़ है ना बैठने का जुगाड़ है ना पुलिस का स्टेटमेंट ठीक है। आदमी को लाइन पे खड़ा करने के लिए आदमी को बहुत परेशानी हो रहा है। अभी कैसे फॉर्म लेते और कैसे काम करते आदमी को बहुत मुसीबत हो रहा है सर। ना पानी है ना कोई आदमी को लाइन पे खड़ा करने के लिए ना पुलिस का स्टेटमेंट ठीक है। नीचे बैठा है, ट्रेन नहीं है, बहुत परेशानी है। बच्चे लोग आया चल नहीं पा रहे, उसको भी बैठने का नहीं है। बुढ़ा आदमी है उसको भी बैठने के लिए नहीं है। మగతోడు లేని కుటుంబానికి అన్నీ తానై నిలిచిందో వనిత. మగాళ్లు మాత్రమే ధైర్యం చేసే వృత్తిని ఎంచుకుని సొంత కాళ్లపై నిలబడిందా మహిళ. అందరూ వ్యతిరేకించినా వెనుకడుగు వేయకుండా కులవృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తోంది. 20 ఏళ్లుగా కటిక వృత్తి చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంకు చెందిన మున్నికి 3 పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే భర్తని కోల్పోయింది. భర్త కంటే కొద్ది రోజుల ముందే మామ కూడా చనిపోవడంతో మున్ని కుటుంబానికి మగదిక్కు లేకుండా పోయింది. దీంతో కుటుంబ భారాన్ని తీసుకుంది. మున్ని కుటుంబం ఏళ్ల తరబడి కటిక వృత్తిపైనే జీవనం సాగిస్తుంది. ఆమె భర్త, మామ కూడా అదే వృత్తి చేశారు. భర్తను కోల్పోయిన మున్ని భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడంతో తమ కుటుంబం చేసిన వృత్తినే చేపట్టింది. కుటుంబ సభ్యులు, చుట్టాలు ససేమిరా అన్నా చివరకు ఒప్పుకున్నారు. దాంతో 20 ఏళ్లుగా మటన్ షాప్ నడుపుతున్న మున్ని సొంత కాళ్లపై నిలబడి కుటుంబాన్ని పోషించుకుంటోంది. 20 సంవత్సరాలు అవుతుంది మా భర్త చచ్చిపోయి. మా మామ చనిపోయిన నుంచి నాకు ఇదే దందా, అయ్యో ఎట్లా బతకాలి ఆలోచిస్తే ఊరు గ్రామంలో ఏమన్నారంటే, చూడమ్మా నువ్వు బాగా ఊకే బాధపడకు, మేము నీ గురించి మేము సాయం చేస్తాం, తిన్ను దందా ఎట్లా నువ్వు ఎట్లా ఇచ్చిన మంది ఒప్పుకుంటామమ్మా, నువ్వేం రంది పడే అవసరం లేదు అని ఊరోళ్ళు కూడా జర సహాయపడ్డారు. నాకు సహాయపడి కూడా నా మటన్ కూడా తీసుకునుడు పెట్టిరు, తినుడు పెట్టిరు. ఇప్పటి కూడా అలాంటి నుంచి ఇలాంటిదా ఇదే దంద మీద బతుకుతున్నా. ఈ దంద చేసినా కూడా మళ్ళీ వచ్చి కూడా నేను కొన్ని బీడీలు చేసుకుంటా. ఎందుకంటే చిట్టీలు బిట్టీలు ఉంటాయి, ఆడపిల్ల పెరిగింది ఉంది, పెళ్లి చేయాలి ఎట్లా అని ఆలోచించుకుంటా బీడీలు చేసుకుంటూ ఉంటున్నా. ఆ బీడీల మీద దంద మీద గింత దాకా వచ్చిన. గ్రామస్తుల నుంచి కొంత సపోర్ట్ కోరుకున్న మున్నికి కొందరు మాత్రమే ముందుకు వచ్చారు. దీంతో నిరుత్సాహపడకుండా షాప్ ని కొనసాగించింది. మొదట్లో ఆమె షాపులో మాంసం కొనేందుకు పెద్దగా జనం ఇంట్రెస్ట్ చూపకపోయినా పట్టుదలగా పనిచేసింది మున్ని. ఈరోజు మా ఊర్లో ఈ ఒక మహిళ తను ఎంతో కష్టపడి తన పిల్లల్ని సాక్కుంటుంది. భర్త చనిపోయిన తర్వాత కూడా తన పిల్లల్ని ఎంతో మనోధైర్యంతో ఒక మహిళగా, నేను మహిళను ఎందుకు నాకు ఇవన్నీ ఒక మగవానితో సమానంగా కష్టపడి ఎంతో కష్టపడి తన పిల్లల్ని సాదుకుంటూ ఒక మహిళగా ఒక మగవారితో పోటీపడి
తాను కూడా నేనే మగవారితో మగవారికి నేనేం తక్కువ కాదు అనుకొని తను కూడా ఒక మగవారితో సమానంగా కష్టపడి తన పిల్లలతో పాటు ఊరు వాళ్ళకు కూడా ఎంతో మటన్ కూడా అందిస్తుంది. మా ఊర్లో ఒకటే మటన్ షాప్ ఉంది. ఆ మటనే అందరు తీసుకొని తింటూ ఉంటారు, వాళ్ళ మామ వాళ్ళ భర్త తనది కూడా. ఇప్పుడు కానీ మహిళలందరూ ఇలాంటి మహిళలను ఆదర్శంగా తీసుకొని కుంగిపోకుండా, మనోధైర్యాన్ని కుంగిపోకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా తనకు మేము కూడా మగవారితో ఏం తక్కువ కాదు, మేము కూడా చాలా గొప్ప విషయమే, మేము కూడా మహిళలు అంటే మేము కూడా చాలా గొప్పనే, ఎలాంటివి దేనికి మేము తక్కువేం కాదు అని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నా యొక్క అభిప్రాయము. మేము చిన్నప్పటి నుంచి మా డాడీ లేడు, మా డాడీ చనిపోయాడు. ఇప్పుడు మా డాడీ చనిపోయినా కానీ 17 సంవత్సరాలు అవుతుంది. 17 సంవత్సరాల నుంచి మా అమ్మనే కష్టం చేస్తుంది. ఇప్పుడు మా అమ్మనే ఆధారం. ఇప్పుడు మా చేతికి వచ్చినాం కాబట్టి మేము కూడా ఇదే వ్యాపారంలో దిగి ఇదే పని చేసుకుంటాం. చిరొక్క పని చేసుకొని ఇప్పటికైతే ఇల్లు గడుపుకుంటున్నామండి. నేను ఒక 2 సంవత్సరాల క్రితం ముందు సౌదీ పోయినా అండి. ఏదో అక్కడ వెళ్ళి నాకు కొన్ని డబ్బులు సంపాదించుకుంటాను సౌదీ వెళ్ళినా, కానీ నాకు అక్కడ ఏజెంట్ బాగాలేదు. ఏజెంట్ తరపున నేను మోసపోయి ఒక ₹1,00,000 ఖర్చు పెట్టుకొని పోయినా. మళ్ళీ తిరిగి వచ్చినా అండి. ఆడికి వచ్చినా కూడా నేను మళ్ళీ వచ్చి ఇక్కడే కష్టం చేసుకుంటా ఇక్కడే చికెన్ సెంటర్ పెట్టుకున్నా అండి. మా అన్న ఆటో నడుపుతాడు, నేను చికెన్ సెంటర్ అనేది. మా తమ్ముడు కూలీ పనికి పోతాడు, మా చెల్లె బీడీలు చేస్తుంది, మా అమ్మ ఇదే పని. కటిక వృత్తిని వ్యతిరేకించిన వారే మున్ని పట్టుదల చూసి సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చారు. ఆమె చూపే అంకిత భావం, పట్టుదలను అభినందించాల్సిందే అంటున్నారు గ్రామస్తులు. మెదక్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగట్టిపోతున్నాయి. ప్రాజెక్టు నీళ్లు వస్తాయనుకున్న అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి. హల్దీ వాగుపై ఆధారపడిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగు ఎండిపోవడంతో పంటను కాపాడుకునేందుకు అల్లాడిపోతున్నారు. కాళేశ్వరం నుంచి నీళ్లు తెప్పించి పంటను కాపాడాలని కోరుతున్నారు. మెదక్ జిల్లాలోని హల్దీవాగు అడుగంటింది. భూగర్భ జలాలు తగ్గుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. హల్దీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు వరి సాగు చేస్తున్నారు. మరే ఇతర నీటి ఆధారం లేకపోవడంతో పంటను రక్షించుకోవటానికి అల్లాడిపోతున్నారు. నీటి మట్టం పడిపోవడంతో పంట చేతికి అందుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ చెరువు నుంచి హల్దీవాగు, వర్గల్, తూప్రాన్, వెల్దుర్తి, చిన్నశంకరంపేట, కొల్చారం, మెదక్ మండలాల్లో ప్రవహించి మంజీరా నదిలో కలుస్తుంది. వాగులో ఇసుక ఇష్టానుసారంగా తవ్వటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇప్పటికే వెల్దుర్తి, చిన్నశంకరంపేట, కొల్చారం తదితర మండలాల్లో హల్దీవాగు ప్రాంతాల్లో 100 బావులు ఎండిపోయాయి. దీంతో రైతులు పంటలను కాపాడుకోవటానికి ఫిల్టర్ బోర్ల తవ్వకాలు చేస్తున్నారు. కాళేశ్వరం నీళ్లు వస్తేనే తమ నీటి కష్టాలు తీరుతాయంటున్నారు రైతులు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు మరికొంత కాలం పడుతుందని, అప్పటి వరకు పైప్ లైన్ ద్వారా కాళేశ్వరం నీటిని హల్దీవాగులోకి విడుదల చేయాలని కోరుతున్నారు. మొదటగా వాగులో ఇసుక తరలింపును నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. పునర్నిర్మాణం కూడా ఇంతవరకు కూడా ఏం చేయలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ హల్దీ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీరు కేవలము బోర్ మోటార్ల పరిధి గ్రామంలో ఉన్నటువంటి నాగసన్పల్లి, కుప్పలపల్లి, అక్కింపేట మిగతా గ్రామాలకు కేవలం మోటార్ల వరకే, బోరు మోటార్ల వరకే పరిమితమైపోతున్నాయి. కనీసము వన్య ప్రాణులకు కూడా నీరు లేకుండా పోతుంది. గత ఒక 2 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ కొప్పలపల్లి, నాగసాన్పల్లి, బొమ్మారము, కిందికొస్తే నెల్లూరు, ఈ రకంగా కొన్ని విలేజ్లు అయితే బాగుపడ్డాయి. ఆ రకంగా ఇప్పుడు హల్దీ ప్రాజెక్టుకు ఎక్కడి నుండి కూడా కాలువల ద్వారా కానీ దేని నుంచి కానీ నీళ్లు లేక ఈ వర్షాకాలం ఎద్దడి ఎక్కువైపోయి ఇబ్బందుల పాలవుతున్నాయి. కాబట్టి వన్యప్రాణులకు కూడా జలాలు లేక చాలా ఇబ్బందికి గురవుతున్నాయి. కాబట్టి దయచేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టుది కూడా అతి తొందరలో అధికారులు స్పందించి హల్దీ ప్రాజెక్టులకు హల్దీ వాగు ద్వారా నీళ్లు తీసుకొచ్చి ప్రాజెక్టు నింపగలరని కోరుచున్నాం. గతంలో వాగులో బావులు తవ్వారు రైతులు. సిమెంటుతో రింగులు వేసి విద్యుత్ మోటార్లతో కొంతకాలం పంటకు నీళ్లు అందించారు. అయితే ఇప్పుడవి అడుగంటుతుండటంతో ఫిల్టర్ బోర్లు తవ్వుతున్నారు. వాగులో ఎక్కడ తేమ ఎక్కువగా ఉంటే అక్కడ ఫిల్టర్ బోర్ తవ్వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణం నత్తనడకన సాగుతోంది. అన్ని డిపార్ట్మెంట్లు ఒకే దగ్గర ఏర్పాటు చేసి ప్రజలకు పాలన అందించేందుకు సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నిర్మాణ పనులు ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అనే చందంగా సాగుతున్నాయి. ఓవైపు నిధుల కొరత, మరోవైపు ఎన్నికలు, కాంట్రాక్టు విషయంలో ఆలస్యం జరుగుతూనే ఉంది. ఖమ్మం జిల్లాలో సమీకృత కలెక్టరేట్ నిర్మాణం ఆలస్యమవుతోంది. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తి కాలేదంటున్నారు జిల్లా వాసులు. 2017లో రాష్ట్ర ప్రభుత్వం రఘునాథపాలెం మండలం వీవీపాలెం దగ్గరలో కలెక్టరేట్ నిర్మాణానికి జీవో ఇచ్చింది.
ఇందుకు రెవెన్యూ యంత్రాంగం 20 ఎకరాల 18 గుంటల భూమిని రైతుల నుంచి సేకరించింది. భూములిచ్చిన రైతులకు ఎకరానికి ₹1 కోటి చొప్పున 2018 మార్చిలో పరిహారం కూడా చెల్లించింది ప్రభుత్వం. అయితే ఈ స్థలంలో కలెక్టరేట్ నిర్మించవద్దంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేయడంతో 35 కోట్ల అంచనా వ్యయంతో కలెక్టరేట్ భవన నిర్మాణ బాధ్యతలు చేపట్టింది R&B శాఖ. 2018 ఏప్రిల్లో హడావిడిగా ఎలాంటి శంకుస్థాపన లేకుండా కలెక్టరేట్ కొత్త బిల్డింగ్ పనులు మొదలయ్యాయి. కానీ ఇప్పటికీ కేవలం బేస్మెంట్ లెవెల్ మాత్రమే జరిగాయి. కాంట్రాక్టర్కు స్థలాన్ని అప్పగించడంలో ఆలస్యం, అదే సమయంలో వర్షాలు, ఎన్నికల నిర్వహణ లాంటి కారణాలతో పనులు నిలిచిపోయాయి. భవన నిర్మాణాలకి ప్రభుత్వం నుంచి నిధులు కూడా రాలేదు. బేస్మెంట్ వరకు పని పూర్తి చేసి 3 కోట్లు ఖర్చు చేసిన నిర్మాణ సంస్థ ప్రస్తుతం ప్రభుత్వం నుంచి నిధుల కోసం ఎదురు చూస్తోంది. అందరికీ అందుబాటులో ఉన్న కలెక్టరేట్ని తీసేసి ప్రజల ఆమోదం లేనప్పటికీ ప్రభుత్వం ఒత్తిడి మేరకు అక్కడ నిర్మాణం జరుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు కలెక్టరేట్ నిర్మాణానికి కేటాయించినట్టుగా మనందరికీ తెలిసినటువంటి సమాచారం. కానీ ఇప్పటిదాకా కూడా ఆ నిధులు మంజూరు కాకపోవడంతో కేవలం 3 కోట్లు రిలీజ్ అయితే ఆ 3 కోట్లు బేస్మెంట్ వరకు కట్టి ఆపిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి భూములు కొన్నారు. కొని బిల్డింగ్లు ప్రారంభించడానికి దాదాపు ఇప్పటికే 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పని ప్రారంభించారు. కానీ ఇంతవరకు అది పూర్తి కాలేదు. ఏంటంటే నిధులు కొరత ఉందని చెప్పి. నిర్మాణానికి నాణ్యత గల ఇసుక, గ్రావెల్ అందుబాటులో లేకపోవడంతో నిర్మాణ సంస్థకు చెందిన కాంట్రాక్టర్లు ఇటీవల కలెక్టర్ ఆర్వి కర్ణన్ను కలిశారు. ఇసుక, గ్రావెల్ కి ప్రత్యేక క్వారీ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు కలెక్టర్ కూడా అంగీకరించారు. కలెక్టర్ ఆదేశాలతో వచ్చే ఏడాది జనవరి కల్లా కలెక్టరేట్ పనులు పూర్తి చేసేలా R&B అధికారులు ప్రయత్నిస్తున్నారు. సమీకృత కలెక్టరేట్లో అన్ని శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా నిర్మిస్తున్నారు. అన్ని ఫ్లోర్లలో ఆఫీసులు, మీటింగ్ హాల్స్ ఉంటాయి. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి లాంటి ముఖ్య అధికారులు ఈ భవనం నుంచే విధులు నిర్వహిస్తారు. ప్రభుత్వ కీలక శాఖల ఆఫీసులు కూడా ఈ ఆవరణలోకి వస్తాయి. రెఫరల్ ఆసుపత్రిగా పేరున్న మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రి పేదల పాలిట వరంలా మారింది. మెడికల్ కాలేజీకి అనుబంధంగా పనిచేస్తూ పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అరుదైన తలసేమియా డే కేర్ సెంటర్, క్యాన్సర్ బాధితుల కోసం పాలియేటివ్ సేవా కేంద్రం కూడా ఈ హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చాయి. మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రి నిత్యం రోగులతో కిక్కిరిసిపోతోంది. జిల్లా నలుమూలల నుంచి పేదలు వైద్యం కోసం ఈ ఆసుపత్రికొస్తారు. 2.5 ఏళ్లుగా మెడికల్ కాలేజీ అనుబంధంగా పనిచేస్తున్న ఈ ఆసుపత్రికి ఇటీవలి కాలంలో ఓపీ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో 600 నుంచి 800 వరకు ఉన్న ఓపీ పేషెంట్స్ సంఖ్య ప్రస్తుతం 1600 నుంచి 2000కు చేరింది. 150 నుంచి 200 మంది ఇన్ పేషెంట్స్ ఉండేవాళ్లు. వీరి సంఖ్య కూడా రెట్టింపైంది. ఎమర్జెన్సీ వార్డ్, ఐసీయూ, ట్రామా కేర్ సెంటర్ తో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు, సింగిల్ యూనిట్ ఫిల్టర్ సిస్టమ్ తో కూడిన డయాలసిస్ సెంటర్ కూడా ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చాయి. రోగుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం 460 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిని వచ్చే జూలై నాటికి 750 పడకలకు పెంచాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో పాటు దేశంలో ఎక్కడా అందుబాటులో లేని అరుదైన తలసేమియా డే కేర్ సెంటర్ కూడా గత సంవత్సరం ఏర్పాటైంది. క్యాన్సర్ బాధితుల కోసం పాలియేటివ్ సేవా కేంద్రం కూడా అందుబాటులోకి వచ్చింది. హీమోఫిలియా డే కేర్ సెంటర్ కూడా సేవలందిస్తోంది. ఒకే థియేటర్ కాంప్లెక్స్ ఉన్నప్పటికీ నెలలో 800 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇది 350 పడకలుగా ఆసుపత్రిగా ఉన్నది. ఇప్పుడు 460 పడకలుగా ఉంటున్నది. 460 పడకలు ఉన్నా కూడా ప్రతిరోజు ఏ రోజు లెక్కలు తీసుకున్నా కూడా 550 నుంచి 600 వరకు కూడా ఉంటున్నాయి. చాలామంది బెడ్స్ లేకపోయినా సర్దుకొని పోతున్నారు. అదేవిధంగా వచ్చే జూలై నాటికి ఇది 750 పడకలుగా మారే అవకాశం ఉన్నది. దీంట్లో ప్రధానంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనిక్, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్ అనేవి ఇంపార్టెంట్ సర్వీసెస్ మేము అందిస్తున్నాము. దవాఖానా యాప్ ద్వారా వైద్య సేవల్ని మరింత విస్తృతం చేయాలని ఆసుపత్రి సిబ్బంది భావిస్తోంది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మంగళవారం గుండె, బుధవారం యూరాలజీ, గురువారం న్యూరాలజీ సంబంధిత వ్యాధులకు అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఆర్థోప్లాస్టీ, ఆర్థోస్కోపీ లాంటి సూపర్ స్పెషాలిటీ స్థాయి సర్జరీ సేవల్ని ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. శానిటేషన్ పై దృష్టి సారిస్తూ ఆసుపత్రిలో నిఘా వ్యవస్థను కూడా పటిష్టం చేశారు. ఒక దవాఖానా యాప్ అని చెప్పి కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ మేము నెలలు చేయడం జరిగింది. అది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాము. ఒకవేళ వీలైతే అది మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రతి వారము మంగళవారము కార్డియాలజీకి సంబంధించిన సర్వీసెస్, గుండెకి సంబంధించిన సర్వీసెస్,
అదేవిధంగా బుధవారం రోజు యూరాలజీ సంబంధించిన డిసీజెస్ అంటే మూత్రకోశానికి సంబంధించిన డిసీజెస్, అదేవిధంగా గురువారం రోజు న్యూరాలజీ అంటే నరాలకు సంబంధించిన డిసీజెస్ సంబంధించిన ఫ్రీగా కన్సల్టేషన్స్తో పాటు వాళ్ళకి కావాల్సిన ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే, ల్యాబ్ సర్వీసెస్, అదేవిధంగా 2Dకో కూడా ఉచితంగా ఈరోజు చేస్తున్నాము. కార్డియాలజిస్ట్ ఒపీనియన్ కూడా ఇస్తున్నాము. ఇన్ని వసతులు ఉన్నప్పటికీ జనరల్ ఆసుపత్రిని సిబ్బంది కొరత వేధిస్తోంది. 120 డాక్టర్లు ఉండాల్సిన చోట 50 నుంచి 60 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. లిఫ్ట్ సౌకర్యం, ఎంఆర్ఐ, క్యాత్ ల్యాబ్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. హై రిస్క్ కేసుల్ని ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్నారు. 450 మంది వైద్య విద్యార్థులకు టీచింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తూ జనరల్ ఆసుపత్రి పేదలకు మెరుగైన వైద్య సేవలందిస్తోంది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని మురళీకృష్ణుడి అలంకారంలో మంగళ వాయిద్యాలతో బాలాలయంలో ఊరేగించారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మురళీకృష్ణుడి అలంకార విశిష్టత తెలిపారు అర్చకులు. ఈ నెల 18న ఉత్సవాలు ముగియనుండగా 14న ఎదుర్కోలు, 15న తిరుకల్యాణం, 16న రథోత్సవం నిర్వహిస్తారు. స్వామిని మురళీకృష్ణుడిగా అలంకరించడం జరిగింది. ఇది ఆచార్య అవతారంగా పెద్దలు చెప్తుంటారు. సాయంకాలం స్వామివారిని హంసవాహనంలో పరబ్రహ్మగా అలంకరించడం జరుగుతుంది. హంస ధర్మాన్ని గ్రహించి అధర్మాన్ని పరిచయం ఇది మాత్రం ప్రతీక. ధర్మాన్ని స్వామివారు అవతార వైభవాన్ని సేవిస్తుందండి. హరిశ్చంద్రుడి సృష్టి లక్ష్మీ మహబూబాబాద్ జిల్లా కురవై మండలంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. స్వామివారికి వైభవంగా త్రిశూల స్నానం నిర్వహించారు. మొదట శాస్త్రోక్తంగా సుగంధ ద్రవ్యాలతో ఫల పుష్పాలతో మహాకుంభాభిషేకం జరిపారు. త్రిశూల స్నానము అని 3 లోకాలను కూడా పావనం చేసేటటువంటి ఆ యొక్క స్నానముని భక్తులందరూ కూడా చేయడం జరిగింది. అందులో అస్త్ర లోక మహాపుణ్యం త్రిశులోకేషు పావనం పుణ్యాత్ పుణ్య ఫలం తీర్థం మంగళానాంచ మంగళం. 3 లోకాలను కూడా పావనం చేసేటటువంటి ఆ యొక్క జలాలని భక్తులందరూ కూడా చక్కగా త్రిశూల స్నానం కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా భక్తులందరూ కూడా స్వామివారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొని తరిస్తూ వస్తున్నారు. భక్తులందరూ కూడా ఇటు కార్యక్రమాల్లో పాల్గొని నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం జనంపల్లి గంగా మంత్రాలమ్మ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా షిడే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి బొట్టు బోనంతో మొక్కులు చెల్లించుకున్నారు. ఏటా శివరాత్రి అమావాస్య నుంచి పౌర్ణమి వరకు 15 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి.
ఇప్పుడు స్టేట్ రౌండ్ అప్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ ఉమామహేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. 4 దుండగులు రాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించి హుండీలు పగలగొట్టి నగదు బంగారంతో పరారయ్యారు. ఆలయంలోకి వెళ్లే ముందే మెయిన్ గేట్ దగ్గర సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు దుండగులు. 3 నెలలుగా హుండీ లెక్కించకపోవడంతో భారీగానే డబ్బులుండొచ్చని చెబుతున్నారు ఆలయ అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం కుమ్మరిగూడెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త దంపతులు చనిపోయారు. ఓ ఫంక్షన్ కు వెళ్లొస్తున్న దివ్య, నరేష్ రోడ్డుపై ఆగి ఉన్న ట్రాన్స్పోర్ట్ లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గత నెలలోనే వీళ్లకి పెళ్లయింది. 2 కుటుంబాల్లో విషాదం నెలకొంది. అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ మెదక్ జిల్లా చినశంకరంపేట మండలంలో శ్రీ మాలిని కంపెనీ కార్మికులు ధర్నా చేశారు. కంపెనీలో బీఎంఎస్ యూనియన్ పెట్టడంతో వేధిస్తున్నారని ఆరోపించారు కార్మికులు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో ఖాళీ బిందెలతో ముర్తూజపల్లికి చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. తమ గ్రామానికి 2 నెలలుగా నీళ్లు రావడం లేదని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా తమ నీటి సమస్యను పరిష్కరించాలంటూ 2 గంటల పాటు ఖాళీ బిందెలతో అధికారుల తీరుపై నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తెరిపించాలంటూ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ పాదయాత్ర చేశారు. టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని సభా సంఘం సిఫార్సులు అమలు చేయాలని కోరారు లక్ష్మీనారాయణ. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మికులను ఆదుకోవాలన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో మిషన్ భగీరథ కార్మిక సంఘం ఆందోళనకు దిగింది. కార్మికులకు 9 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నీటి సరఫరా నిలిపివేశారు కార్మిక సంఘం నాయకులు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. సమ్మెతో 12 మండలాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఆస్తి తగాదాలతో దహన సంస్కారాలు చేయకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ వృద్ధురాలి మృతదేహాన్ని వదిలేశారు. పాల్వంచ మండలం బంగారుజాల గ్రామానికి చెందిన తాటి రత్తమ్మ 3 రోజుల క్రితం చనిపోయింది. అయితే చనిపోయాక ఆస్తి విషయంలో గొడవ రావడంతో మృతదేహాన్ని వదిలి వెళ్లారు కుటుంబ సభ్యులు. We Telangana updates, keep watching V6 News.